E20 పెట్రోల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని పెట్రోల్ బంక్ ఓనర్సే పెట్రోల్ బంక్ ముందు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇప్పుడు ఇండియా మొత్తం యూజ్ చేసేది 20% మిక్స్ ఎథనాల్ పెట్రోలే. 100% ప్యూర్ పెట్రోల్ ఎక్కడా లేదు. అయితే ఈ ఇథనాల్ మిక్స్ పెట్రోల్కున్న బ్యాడ్ బిహేవియర్ ఏంటంటే దానికి చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ పడ్డా కూడా అది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. మొత్తం ఇథనాల్ పెట్రోల్ అంతా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయి ట్యాంక్ బాటంలో ఒక వాటర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలా ఎథనాల్ అండ్ పెట్రోల్ సపరేట్ అయినప్పుడు ఇంజిన్ ఆగిపోవడం కాకుండా లోపలంతా రస్ట్ వచ్చి ఇంజిన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని పెట్రోల్ బంక్ ఓనర్స్ బంక్ ముందటనే ఫ్లెక్సీలు కడుతున్నారు. అండ్ కార్స్ వాష్ చేసినప్పుడు పెట్రోల్ ట్యాంక్ క్యాప్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇంజిన్ అంతా రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఈ వర్షాకాలంలో బైక్ ట్యాంక్ పైన కవర్ ఉండేలా చూసుకోండి. బైక్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాటర్ని ఏదన్నా క్లాత్తోని జాగ్రత్తగా ట్యాంక్లో పడవకుండా క్లీన్ చేయండి. ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే 2023 కంటే ముందు ఉన్న కార్స్ అండ్ బైక్స్లో ఎక్కువ కాలం పెట్రోల్ నిల్వ ఉంచరాదంట. దానివల్ల ఇంజన్ రస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. ఇప్పుడు చెప్పిందంతా పెట్రోల్ ఇంజన్స్కి మాత్రమే. ఈ వర్షాకాలం ఏమాత్రం కేర్లెస్గా ఉన్నా ఇంజన్ ఖతం దుకాన్ బంద్. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చిరుత టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.